డ్రింకర్ సాయి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు. అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేటు. శుక్రవారం రోజు 27 డిసెంబర్ 2024 ఈ సినిమా విడుదలైంది. అనేబుల్ టు యాక్సెప్ట్ ద ఎండ్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్, ఏ డివాస్టేటెడ్ లవర్ డిసెండ్స్ ఇంటూ ఆల్కహాలిజం వైల్ అబ్సెసివ్లీ ట్రయింగ్ టు విన్ బ్యాక్ హిస్ ఫార్మర్ పార్ట్నర్. సో ఈ సినిమాలో హీరోగా నటించింది ధరం కాకాని. ఐశ్వర్య శర్మ హీరోయిన్గా నటించింది. అట్లాగే శ్రీకాంత్ అయ్యంగారు ఒక ప్రత్యేక పాత్రలో, అంబర్పేట్ శంకరు, ఎస్ఎస్ కాంచి హీరోయిన్ తండ్రిగా, పోసాని కృష్ణమురళి ఒక అతిథి పాత్రలో, సమీరు డాక్టర్గా, తర్వాత కిరాక్ సీత ఒక ఇంపార్టెంట్ పాత్రలో, రాజేష్ కామెడియన్ పాత్రలో నటించాడు ఈ సినిమాలో. ఇక తిరుమల శెట్టి కిరణ్ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, బసవరాజ్ శ్రీనివాస్ మరి బసవరాజు లహరిధర్ నిర్మాతలు, మరి షేక్ ఇస్మాయిల్ కూడా ఒక నిర్మాత కాగా, శ్రీవసంత్ మ్యూజిక్, చంద్రబోస్ పాటలు, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటరు. ఇక శ్రీవసంత్ మ్యూజిక్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. 2-3 పాటలు బాగా గుర్తుండిపోయేలాగున్నాయి. ఒకటి అర్థమవుతుందా, గుర్తుకొస్తుందో సంథింగ్ ఒక సాంగ్ ఒకటి ఉంది లాస్ట్లో, అదొకటిను. 2 డ్యూయెట్స్ చాలా మంచి మాస్ బీట్లతో. సంగీతం కూడా ఆ బీట్లు చాలా ఇట్లా చూస్తేనే డ్యాన్స్ చేయాలనిపించే విధంగా. చంద్రబోస్ సాహిత్యం అలాగే ఉంది, శ్రీవత్సంత్ సంగీతం అలాగే ఉంది. ఈ మెయిన్ సినిమాకి ప్లస్ పాయింట్ ఇది కాక ఇంకా మెయిన్ ఐశ్వర్య శర్మ అందాలు కూడా బాగా ఉపకరించాయి. టైట్ ఫిట్లో ఆమె ఎత్తైన ఛాతీ, ఆ తర్వాత ఈ పోస్టర్ మీద ఇట్లా చీర కొంచెం ఇట్లా పైకి అంటుకుంటున్నట్టు ఉన్నటువంటి ఫోజు, ఇవన్నీ కూడా బాగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, ఒక ఊపు తెచ్చే విధంగా ఉన్నాయి. ఇక సినిమా కథగా వస్తే, ఒక డ్రింకరు పొరపాటున ఒక అమ్మాయి యాక్సిడెంట్ చేస్తుంది. అతనికి యాక్సిడెంట్ చేసిన తర్వాత గుద్దేసి ఇంటికి వెళ్ళిపోయి తండ్రిని తీసుకొని వస్తుంది. మళ్ళీ కాంచిని తీసుకొని వచ్చిన తర్వాత ఇందులో అతను గుర్తుపడతాడు. లేచిన తర్వాత నేను కాదని చెప్పి వెళ్ళిపోతుంది. వేరే బండి మార్చి ఇంకో బండిని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈమెని ఆ విషయం అని తెలుసుకున్న తర్వాత తన ఫ్రెండ్ రాజేష్ నోటు వీళ్ళందరితో, ఒక లేడీ ఫ్రెండ్ ఉంటుంది, ఇంకొక ఫ్రెండ్ ఒక భగ్న ప్రేమికుడు, ఒక ఆమెని ఇష్టపడి ఆ అమ్మాయి మోసపోయినటువంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళందరినీ సలహా సంప్రదింపుల మీద చూసిన తర్వాత మొత్తానికి ఇతనికి ఆ అమ్మాయి నచ్చుతుంది. సో అతను ఈ సీసీ ఫుటేజ్ చూసి ఆ అమ్మాయి ఈమెనే చేసిందని అన్నాక అతనికి ఎందుకు ఆ అమ్మాయి మీద ప్రేమ కలుగుతుంది. ఆమె తండ్రికి దురలవాటు ఉంటుంది, బయటికి వెళ్ళి సిగరెట్ తాగేది, మందు తాగేది. తను బెదిరింపులతో రౌడీ చేష్టలు చేస్తూ అతన్ని మారుస్తాడు. సో ఈ మార్పు తన లవర్ వల్ల వచ్చిందని చెప్పి లాస్ట్లో తెలిసి ఈమె ఆనందపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆమెకి ఇష్టపడాలా వద్దా అనే దాంట్లోనే ఆమె భయంతో అనుకోకుండానే అతనికి ఐ లవ్ యూ చెప్పేస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఒక సంఘటన చూస్తుంది. కాదు అంటే నా వెనక తిప్పించుకొని ఇది చేస్తావా అని కత్తితోటో యాసిడ్తోటో తిరుగుతున్నటువంటి ఒక ప్రేమికుడిని చూసి అలా జరుగుతుందేమో భయంతో చెప్తుంది. ఇంకోసారి వాళ్ళ ఫ్రెండ్ కిరాక్ సీత చెప్పబోతుంది అనమాట, ఈ అసలు విషయం ఇది అని చెప్పబోతే అక్కడ కూడా మళ్ళీ ఆ అమ్మాయి మీద చేయబోతుంటే వాడిని కొట్టే తీరు చూసిన తర్వాత ఆ అమ్మాయి కూడా వణికిపోతుంది. ఈ రకంగా 2-3 సందర్భాల్లో చెప్పినాక ఇంటర్వెల్ ముందు ఇంకా ధైర్యం చేసి, నువ్వు అంటే ఇష్టం లేదు, నీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా నా ఫోన్ నెంబర్ కాదు, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ అని చెప్పేసి హీరో భగ్నంగా ఇదైపోతాడు. ఇంతలో అతని మీద ముఖం మీద వచ్చే బాటిల్ పడుతుంది. సౌమ్యంగా కనిపించే ఒకడు సిస్టర్ అంటూనే అందరికీ బూత్ ఫిలింలు పంపించడము, ఫోన్ వీడియోలు పంపించడము, ఆ తర్వాత ఈమెను కూడా ఇట్లా స్తనాలు అత్తుకునేలాగా బండికి సడన్ బ్రేక్లు వేసేసి కావాలని ఆమె స్తనాలను తగిలిచ్చేట్టు ప్రయత్నం చేయడంతో హీరో కొడతాడు ఆమెని. ఎందుకు కొట్టిండని సెకండ్ హాఫ్లో తెలుసుకున్నాక ఈమె రియలైజ్ అవుతుంది. ఇంతలో అంబర్పేట్ శంకర్, ఆయన పేరు మీద అంబర్పేట్ శంకర్ అని పడుతుంది, మా బంధువు అంబర్పేట్ శంకరు, సో మా ముదిరాజు. సో అలాగే ఆయన ఇందులో ముఖ్యమైన పాత్రను పోషించడం జరిగింది. ఈ ఏజ్ కూడా ఆయన పర్సనాలిటీ చెక్కు చెదరలేదు. సో మంచిగా కనిపించాడు. ఆయన పేరు మీద అంబర్పేట్ శంకర్ అని రైట్ సైడ్లో వేయడం టాప్లో బాగుంది. అట్లాగా ఆ తర్వాత సెకండ్ హాఫ్లో కనబడే అంబర్పేట్ శంకర్కి ఒక కుమారుడు ఉన్నట్టు కథలో. ఆ కుమారుడు కొంచెం క్రమశిక్షణ తరిపి ఎవరు పడితే వాళ్ళు అరే ఒరే అంటుంటాడు. సో మనకు భద్రంని చూపించారు. భద్రంది చాలా మంచి విశిష్టమైన పాత్ర ఈ సినిమాలో, యోగా మాస్టర్గా. సో అతను పిత్తుల గురించి మాట్లాడుతుంటాడు. అపాన వాయువు అంటారు, ముందు మీద నుంచి తీస్తే బేకోటాన్ని, కింద నుంచి తీస్తే పిత్తులని అంటారు, అపాన వాయువుని కూడా అంటారు అంటుంటాడు. ఈ పిల్లోడేమో ఆ తలుపు తీస్తూ పిత్తి లోపలికి వెళ్తాడు. సో అది చాలా తమాషాగా ఉంటుంది. అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే లాస్ట్కు హీరోయిన్ గురించి ఏదో మన చిన్న బాంబు లాంటిది వేస్తా హీరోయిన్ మీద అని అంటే, ఇంకా అతను వెంటనే పెట్రోల్ బాంబు లాంటిది వేస్తాననేసరికి వెంటనే ఆ పిల్లోడిని కొట్టి చెడామడ కొట్టి బయటికి వెళ్ళగొడితే అంబర్పేట్ శంకర్ వచ్చి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత నువ్వు వద్దు, నా దగ్గర ఉండొద్దు అని ఇక్కడ నుంచి నేచురోపతిలో ట్రైనింగ్ ఇవ్వని నీకు, నేను నా దగ్గర పెట్టుకోను అని పంపించేస్తే హీరో వచ్చి నువ్వు పోతే ఇంకా ఈ అమ్మాయి కూడా నేర్పించకపోతే నేచురోపతి లేదు అనడం చాలా తప్పు. నేచురోపతి కొన్ని 100 మంది 1000 మంది నేర్చుకుంటున్నారు.
ఇంకా మాట్లాడితే లక్షల మంది నేర్చుకుంటున్నారు. వీళ్ళిద్దరే భద్రము, ఈమెద్దరే నేర్చుకోకపోతే అని అనడం జోక్ లాగా అనిపిస్తుంది. అట్లాగే నెత్తికి ఆమెకి ఫ్యాన్స్ అని కట్టుకోవడానికి ఆమె చిరంజీవా లేకుంటే ఇంకా పెద్ద స్టారా? కనీసం ఆల్రౌండర్ స్టార్ కూడా కాదు ఆమె. సో ఆమెకి నెత్తి మీద బ్యాండ్లు కట్టుకొని ఫ్యాన్స్ అంటూ రావడం అది ప్రహసనంగా అనిపిస్తుంది. అది మళ్ళీ ఆ అభిమానులను చూసి ఇతను బాధపడ్డట్టు, ఆ తర్వాత ఆమెని ఏదో బలవంతంగా చేర్చుకున్నట్టు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లోడిని నేర్పి అంటే వాడు ఇష్టం వచ్చినట్టు భద్రంని కొట్టినట్టు తిట్టినట్టు చూపించడం, అదంతా భద్రంకి అంతకుముందు చేసినటువంటి క్యారెక్టరైజేషన్కి విరుద్ధం. అతని ఫోటోలు ఇంట్లన్నీ పెట్టుకున్నట్టు. ఏ ఫోటోలు పెట్టుకోదండి మీ ఫోటో తప్ప. ఏ ఫోటోలు అంటే అన్ని ఫోటోలు రావా? ఆయన ఫోటో కూడా రాదా? ఏ ఫోటోలు పెట్టుకోదండి మీ ఫోటో అనే డైలాగ్ పెట్టారు. ఆ తర్వాత కింద ఉన్నటువంటి ఇవి బాల్స్ ఇరగొడతానని అనడము. ఆ తర్వాత 40 దాటిన అంకుల్ సారా జాగ్రత్త, నా కొడుకులారా 40 దాటిన నా కొడుకులారా అంటూ ప్రేక్షకులను తిట్టడము. ఆ 40 దాటిన మాదలాంటూ అందరికీ తగులుతుంది కదా ఆ డైలాగు. సో అది కొంచెం వినసొంపుగా లేదు, కంటికి కంపుగా ఉంది. అట్లాగే కొన్ని బూతు డైలాగులు కూడా ఇందులో పడ్డాయి. సో నీకో దండము నీ దానికో దండం అని చెప్పి కిరాకు నటితో అంటాడు అంటే పైన దానికి కింది దానికి కూడా దండం పెట్టిపోయినట్టుగా. సో అట్లా మూసుకొని పో ఇట్లాంటి కొన్ని వర్డ్స్, కొన్ని బూతులు, డైరెక్ట్ బూతులు కూడా ఉన్నాయి ఇందులో. సో అట్లాంటి కొన్ని డైలాగు ఇవి పక్కన పెడితే డ్యాన్సులు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేవరకు కథ స్లో అవుతుంది మళ్ళీ. ఇంకా డ్రింకర్ సాయిని వద్దన్న తర్వాత అతను అట్లాగే బాధపడుతూ ఉంటాడు, తాగుబోతు అయిపోతాడు. లాస్ట్కి అతని హెల్త్ పాడైపోతుంది, లంగ్స్ ఇదంతా అయిపోతుంది. ఇదంతా విద్యార్థులు తను ఒకటి లెక్చరర్ అయిన తర్వాత విద్యార్థులకు హ్యాపీ డ్రంకర్స్ డే అని చెప్పినప్పుడు ఇలా జరిగింది నా జీవితం అంతా హ్యాపీ అయిన తర్వాత అతను కోలుకోకుండా పరిస్థితి అయింది. ఆ తర్వాత ఆమె అతనికి సపర్యలు చేస్తూ అతను బాధపడుతుంటే నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తానంటూ లాస్ట్కు అతనితోనే ఉండి అన్నది కథ. సో ఇది విద్యార్థులకు చెప్తే విద్యార్థులు అందరూ కూడా బాధపడతారు. ఇంకెవరు మీరు తాగొద్దు అంటే అందరు కలిసి బాటిల్స్ పలిగెట్టడం ఒక మంచి సందేశం ఇచ్చారు చివరిలో. సో అతను తాగి ఎలా హెల్త్ అయిపోయింది, బాగా డబ్బులున్న కుర్రాడు ఇలా అయిపోయాడని. సో మధ్యలో అతని అంకుల్ లాగా ఇతన్ని చూపించాడు, ప్రముఖ నటుని చూపించారు. ఆ ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగారు. సో అతను బాధపడుతుంటాడు ఇతను ఇలా అయిపోయాడని. మొత్తానికి ఏంటంటే ఏదో టెస్టులు చేస్తే లాస్ట్కి ఆ టెస్టులకు దొరుకుతుంది ఇతని యొక్క ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం దొరుకుతుంది. సో ఆ ప్రాబ్లం తెలిసిన తర్వాత అతనికి దానివల్ల మృత్యాపాయం ఉంది అయినా సరే హీరోయిన్ బతికించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది విద్యార్థులకు చెప్పి మీరెవ్వరు కూడా తాగుబోతులు అవుతే ఈ రకంగా మీ హెల్త్ పాడవుతుందని చెప్పే సందేశంతో ముగుస్తుంది. ఇందులో ఈ అమ్మాయి హీరోయిన్గా చేసిన అమ్మాయి అందంగా ఉండి చాలా మంచి చక్కటి అవయవ సౌష్ఠవంతో చక్కటి వక్షాలతో చక్కగా ఆమె ఇంప్రెసివ్గా కనిపించింది, ప్రేక్షకులకు కన్ను వింపుగా కనిపించింది హీరోయిన్ ఐశ్వర్య శర్మ. అట్లాగే ధర్మ కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్లు అవి చేశాడు. పోసాని కృష్ణమూర్తి చిన్న పాత్ర అయినా గుర్తుండిపోయే పాత్ర. సో కాంచి చాలా బాగా చేశాడు. అతని తండ్రి పాత్ర బాగుంది, అతని గ్యాస్ ఉంటుంది అని అతని మీదనే టీవీ ప్రోగ్రామ్ ఏదైనా గ్యాస్ల గురించి చెప్తావని చెప్పేసి ఆయన కోపడే పాత్ర. తర్వాత తండ్రిగా ఇతను బెదిరించాడు, అమ్మాయిని బెదిరించాడని చెప్పి ఎపిసోడ్స్ చేసుకొని అతన్ని ఎన్నో రకాలుగా వదిలించుకునే ప్రయత్నం చేసిన లాస్ట్కి అతని ప్రేమ చూసి ఆ అమ్మాయి ఏ రకంగా కరిగిపోయింది అనేది డ్రింకర్ సాయి అనేటువంటి సినిమా ఇది. దీనికి ఒక కాప్షన్ ఉంది. ఇవాళ ఈ విద్యార్థులకు ఏదైతే ఇట్లాంటి రకమైనటువంటి ఎవరైతే మన వీళ్ళున్నారో వీళ్ళందరికీ ఒక గుర్తుగా బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అని డ్రింకర్ సాయి బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. సో కిరణ్ తిరుమల శెట్టి ఫిలిం అని చెప్పి ఇచ్చి బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అని కూడా పబ్లిసిటీలో ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా కెమెరా వర్క్ బాగుంది. ఇందాక చెప్పినట్టుగా హీరోయిన్ అందాలు బాగా మనకు ప్లస్ పాయింట్ సినిమాకి. సో అట్లాగే హీరో కూడా బాగా చేశాడు. ఈయన పేరు ధర్మ కాకాని ఐశ్వర్య శర్మ మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. సో ఓవరాల్గా ఈ సినిమాకి మంచి సంగీతం పడింది, శ్రీవత్సంత్ది మంచి సంగీతం. అట్లాగే పాటలు కూడా చంద్రబోస్ గిన్నిస్ ఆయన ఆల్రెడీ ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి ఆయన అద్భుతమైన పాటలు రాశాడు. సో ఓవరాల్గా మార్తాండ్ కే వెంకటేష్ లాంటి సీనియర్ ఎడిటర్ ఉన్నందుకు సినిమా కూడా ఎక్కడ మనకు బోర్ కొట్టదు, చక్కగా సాగింది ఎడిటింగ్. సో డ్రింకర్ సాయి సినిమాకు ఆ మెయిన్ ఆకర్షణ అంబర్పేట్ శంకర్ స్పెషల్ అపీరియన్స్, అట్లాగే భద్రం పాత్ర కూడా బాగుంది. సో ఓవరాల్గా ఈ ఐశ్వర్యకి మంచి మార్కులు పడతాయి. ఐశ్వర్య శర్మకి బాగా చేసింది. కోపం వచ్చినప్పుడు అలా కిడ్స్ బ్యాగ్ గుద్దడం, లాస్ట్కి తను గుద్దినప్పుడు ఆ తర్వాత ఆమె స్తనాల మీద ఇట్లా 2 చేతులు పెట్టినప్పుడు అని ఇట్లా ఎక్స్ప్రెషన్స్ చూసుకోండి, ఇట్లా చేతిలో తీసినప్పుడు అలా చేసుకుని అలా చేయి బట్టి లేపినప్పుడు అవన్నీ కూడా యువతను కొంచెం ఉత్సాహపరిచేటువంటి సన్నివేశాలు డ్రింకర్ సాయిలో ఉన్నాయి. మొత్తానికి హీరోయిన్ ఐశ్వర్య శర్మ స్తనాల్ని మాత్రం హీరో నొక్కేస్తాడు.
నొక్కిన తర్వాత ఆ అమ్మాయి మాలిష్ చేస్తుంటే నువ్వు కొట్టినట్లేదే వాడు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పేసి చెప్పడం అలాంటి కూడా బాగున్నాయి. అట్లాగే ఈ చిన్న కుర్రాడు వచ్చి వీళ్ళని రూమ్లో కొడుతున్నప్పుడు, అందరిని కొడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర లైటింగ్ కొట్టేటువంటి ఒకటి వీడు ఖచ్చితంగా నాకు లైటింగ్ కొడుతున్నాడు అని చెప్పి హీరో గురించి అనే సందర్భము. ఆ తర్వాత స్కిన్ టైట్ మీద ఆ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ హీరోయిన్ ఇలా దొరికినప్పుడు ఆమె పిదుల స్కిన్ టైట్గా బిగుతుగా చూపించేటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా కొంచెము ప్రేరేపించే విధంగా ఉన్నాయి. సో డ్రింకర్స్ ఐ సినిమా ఓవరాల్ యూత్ టార్గెట్గా చేసుకొని ఇందాక చెప్పినట్టుగా 40+ నా కొడుకులారా మీరు మీరు మీ టైంలోనే ప్రేమించండి, మాకు పోటీ రాకండి అని తిట్టడం మినాయించి కొంచెం ఉన్నంతలో డ్రింకర్స్ ఐ రొటీన్ కథ అయినా కూడా కొంచెం పాటలు ఉత్సాహంగా చెప్పే ప్రయత్నం చేసి మంచి సాంగ్స్తో శ్రీవసంత్ ఉత్సాహపరితమైన మ్యూజిక్తో మంచి బీట్ పాటలతో మంచి డ్యాన్సులు కంపోజింగ్లతో బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ధర్మ కాకానికి మంచి ఫ్యూచర్ కనిపించింది. సో డైరెక్టరు తిరుమల శెట్టి కిరణ్కి మంచి భవిష్యత్తు ఉన్నట్టు అనిపించింది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.